శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. లక్ష్మీదేవిని ఇంటికి స్వాగతించాలంటే, లక్ష్మీదేవి ఆనందంతో మీ ఇంట్లోకి ప్రవేశించాలంటే ఇంట్లో ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఆనందంతో మన ఇంట్లోకి ప్రవేశిస్తే మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దాన్ని స్థిరలక్ష్మి అనుగ్రహం అనే పేరుతో పిలుస్తారు. ఏ ఇంట్లో అయితే స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు, డబ్బు పరంగా ఇబ్బందులు ఉండవు, వృత్తిపరంగా ఉన్నత స్థాయిలో ఉంటారు, కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. అయితే ఆ స్థిరలక్ష్మి అనుగ్రహం కలగాలంటే లక్ష్మీదేవిని మీ ఇంటికి స్వాగతించి మీ ఇంట్లోనే స్థిరంగా కూర్చోబెట్టుకోవాలంటే, ఆ లక్ష్మీ కటాక్షం ఎప్పటికీ ఉండిపోవాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఆ విధి విధానాల్లో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, ఇంటి యజమానురాలు ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో చిలకరించాలి. ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో 4 మూలల అలా చిలకరించాలి, చల్లాలి. ఆ తర్వాత గ్లాసులో మిగిలిన నీళ్లు ఇంటి గుమ్మం ముందు భాగంలో, ముఖద్వారం ముందు భాగంలో ధారలాగా ఇలా పోయాలి. అప్పుడు లక్ష్మీదేవి ఆనందంతో ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే రోజు స్నానం చేసే సమయంలో 2-3 పాల చుక్కలు కొద్దిగా గంగాజలం నీళ్ళల్లో కలుపుకొని యజమానురాలు స్నానం చేయాలి. ఆ ఇంట్లో స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. స్నానం చేసిన తర్వాత యజమాని కానీ యజమానురాలు కానీ ఎవరైనా సరే గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లు రావి చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకోవాలి. రావి చెట్టు మీ ఇంటి బయట దగ్గరలో ఉన్న రావి చెట్టు అయినా పర్వాలేదు, లేదా దేవాలయంలో ఉన్న రావి చెట్టు అయినా పర్వాలేదు, ఏదైనా సరే రావి చెట్టుకి ఒక గ్లాసు నీళ్లు పోయాలి. యజమానురాలు పోస్తే ఇంకా తొందరగా లక్ష్మీదేవి ఆనందించి ఇంట్లోకి ప్రవేశించి స్థిరంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం. భర్తను గౌరవిస్తే భార్యకు ఆనందం కలుగుతుంది. విష్ణుమూర్తిని గౌరవిస్తే లక్ష్మీదేవికి ఎంతో ఆనందం కలుగుతుంది. నా భర్తను గౌరవించారని ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని కూర్చుంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ఇంట్లోకి ప్రవేశించగానే మనకి కనిపించేలాగా చీపురు కట్ట ఉండకూడదు. కనపడకుండా ఎక్కడో ఒక మూల చీపురు కట్ట ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇంట్లో చాకు, కత్తి, కత్తెర ఇలాంటివి వాటి మొనలు పైకి దేలి ఉండేలాగా ఉంచకూడదు. అలా ఉంటే లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది. అలాగే ఎవరైనా సరే ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో పూల మొక్కలు పెట్టుకుంటే చాలా మంచిది. అది కూడా ప్రత్యేకంగా వెదురు చెట్టు అని ఉంటుంది. ఆ వెదురు చెట్టుని హాల్లో తూర్పు దిక్కులో పెట్టుకుంటే స్థిరలక్ష్మి ఎంతో ఆనందంతో మీ గృహంలో ఆనంద తాండవం చేస్తుంది. దీన్నే బ్యాంబూ ట్రీ అంటారు, లక్కీ ట్రీ అంటారు. ఈ బ్యాంబూ ట్రీని హాల్లో తూర్పు దిక్కులో పెట్టుకోండి. ధనలక్ష్మీదేవి ఆగమనం గృహంలోకి సులభంగా కలుగుతుంది. కానీ పడక గదిలో మాత్రం పూల మొక్కలు పెట్టకూడదు. ఎవరైనా అనారోగ్యవంతులు ఉంటే పువ్వులు మాత్రమే పడక గదిలో ఏర్పాటు చేసుకోవాలి, కానీ పూల మొక్కలు పడక గదిలో ఉంచకూడదు. అలాగే ఎప్పుడైనా మీకు వీలైతే చీపురును లక్ష్మీదేవి ఆలయంలో దానంగా ఇవ్వండి. చీపురు లక్ష్మీదేవి టెంపుల్లో దానం ఇస్తే కూడా లక్ష్మీదేవి ఎంతో ఆనందిస్తుంది. స్థిరలక్ష్మి మీ గృహంలో ఆనంద తాండవం చేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఉంది. దాన్ని లక్ష్మీ విమల మంత్రం అంటారు. ఆ మంత్రం ఏంటంటే, లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ. దీన్ని విమల మంత్రం అంటారు. ఇంటి యజమాని రోజు స్నానం చేశాక ఈ విమల మంత్రం లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ దీన్ని 21 సార్లు చదువుకుంటూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి స్థిరలక్ష్మి అనుగ్రహం కలిగి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. అలాగే ఎప్పుడైనా ఒక్కసారి గురువారం అర్ధరాత్రి 12 గంటలకు ఒక విధి విధానం పాటించండి. ఆ విధి విధానం ఏంటంటే, గురువారం సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి మీ ఇంట్లో హాల్లో ఒక పీట పెట్టి ఆ పీట మీద బియ్యం పిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేయండి. ఆ ముగ్గు మధ్యలో కుంకుమతో శ్రీం అనే అక్షరం రాయండి. ఆ పీట దగ్గర 11 ప్రమిదలు ఉంచి ఆవు నెయ్యి పోసి దీపాలు వెలిగించండి. దీపాలు వెలిగించిన తర్వాత శ్రీం అని 108 సార్లు చదవండి. జీవితంలో ఒక్కసారైనా గురువారం అర్ధరాత్రి పూట ఇలా పీట మీద గుండ్రంగా బియ్యం పిండితో ముగ్గేసి మధ్యలో కుంకుమతో శ్రీం అని రాసి, లేదా శ్రీ అనే అక్షరం రాసి, అక్కడ 11 మట్టి ప్రమిదలు ఉంచి ఆవు నెయ్యి పోసి దీపాలు పెట్టి
ఆ దీపాల దగ్గర శ్రీ అని కానీ శ్రీమని కానీ 108 సార్లు చదువుకుంటే నిరంతర ధన ఆదాయం ఉంటుంది. ఆ ఇంట్లో స్థిరలక్ష్మి ఆనంద తాండవం చేస్తుంది. కాబట్టి లక్ష్మీదేవికి స్వాగతం పలకాలంటే ఈ విధి విధానాలు పాటించండి. విశేషంగా లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.